ప్రతిసారి ఇలాగే చేస్తావు శరత్. హార్బర్ తీసుకెళ్తా కార్ బాగా ప్రతిదానికి అలా ప్రతి దానికి అరుస్తావు. తెల్లవారితో ఏదో దానికి అరావు నువ్వు. కామ్ కొండలేవు, చంపేస్తావు పట్టుకొని. నీతో మాట్లాడడానికి చిరాకు వచ్చేస్తుంది నాకు. మాట్లాడకైతే ప్లీజ్ నాతో మాట్లాడక, చంపేస్తుంది. పొద్దున నాకు తగులే. గుడ్డేం కాదు. దీని కారులో ఏం పట్టుకెళ్ళకూడదు, ఏం తేకూడదు. ఓన్లీ కారులో పువ్వులును పర్ఫ్యూమ్స్ తెస్తాం. చేపలు రొయ్యలు ఏం తేం. నువ్వు తెచ్చుకో నీ కార్లో. నీ చిన్న కారు కాబట్టి నేను పట్టుకెళ్ళాను. అక్కర్లేదు, బండి మీద పట్టుకెళ్ళైతే. ప్లీజ్ అంతా మాట్లాడితే షరత్. నాతో అసలు మాట్లాడు శరత్. వెళ్ళు ఇక్కడి నుంచి. ఊరుక ప్రతిదీ సీనే, ప్రతిదీ సీనే. తెల్లవారితో ఏదో సీన్ చేయాలి ఇంట్లో. ఏమంటే నోరుకి పడిపోద్ది అలాగా. ఇంకా మాట్లాడక నాతో చాలు. యష్నీల్, డాడీని భోజనం రమ్మనిరా. ఎప్పటికీ రావట్లేదు. టైం అయిపోయింది, 2:15 అయింది. ఎప్పుడు తింటాం? ఏమన్నారు? చచ్చిపోవాలి ఆకలితోటి. ఇక్కడ ఎక్కడ్రా? తినేసారా అక్క? మీరేంట్రా ఇదే తిన్నారా? ఇంకేం లేదా? చికెన్ రసం అన్నమా? బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకునేవాడిని కదా. తినాల్సింది కదరా. ఇంట్లో ఏదో తింటున్నారు. ఏం చేసినా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు. ఈ బియ్యం వండారండి స్నేహిల్. దంపుడు బియ్యం ఏవి? స్నేహిల్ అయిపోయాయి ఇంట్లో. మరి ఆర్డర్లు పెడితే ఆర్డర్లు ఎక్కువైపోయాయని తిడుతున్నారు. అందుకే పెట్టలేదు. అసలు హెల్త్ మీద ధ్యాస లేదు ఎవరికేను. అంత హెల్త్ మీద ధ్యాస ఉంటే రోజు వాకింగ్ వెళ్తారా? తినాలి, లేచిపోవాలి స్నేహిల్. ప్రశాంతంగా తిన్నవారు ఫుడ్ కూడాను. మీరేదో ప్రశాంతంగా చేయిస్తున్నట్టు పనులు. నువ్వు ఏదైనా మాట్లాడితే సూటుగా మాట్లాడు, పక్కకు కాదు. ధైర్యం లేకపోతే నా మూసుకుని కూర్చో. అసలు మాట్లాడాలని ఉద్దేశమే లేదు. ఇంకేదో మాట్లాడడం. హలో, నేను మరీ చేస్తారా? భోజనం చేస్తున్నప్పుడు ఫోన్లు పక్కకు పెట్టుకోదంటే వినరు. భోజనం కూడా ప్రశాంతంగా తిన్నవారు ఎవరు. స్నేహిల్ ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతున్నది. సత్య, భోజనం చేస్తున్నాను. యా వస్తాను, సాయంత్రం వస్తాను. వేరే డిన్నర్ ఉంది, వెళ్ళమో తెలియదులే. అక్కడికి వెళ్ళిపోతే మీ దగ్గరికి వచ్చేస్తాను. లేదు సత్య, నేను తర్వాత మాట్లాడతాను. మేము భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడాం. ఓకే బాయ్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రసం ఉప్పు మనం వేసుకోవాలా ఏంటి? ఉప్పేరా? ఉప్పుతే పెట్టిమని రా. ఇక్కడే ఉప్పు, పసుపు, కారం అన్నీను మనం వేసుకుని తినేదాం. అంత సౌలభ్యం కూడానా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అందరూ సరిపోయారు రా. ఒక్కొక్కరు అడ్డంగా పెరిగేస్తున్నారు. హలో హలో, డిన్నర్కి వస్తావు రావా? రావట్లేదు. ఇప్పుడు అందరికి తెలియాలా మనకు తగువైందని? ఇప్పుడు వచ్చినా కూడా నా మొహం చూస్తే తెలుస్తుంది. నీ మొహమే అంత తెలియక్కర్లేదు వేరేగా కదా. సరే వెళ్ళి వచ్చేసి చెప్పు. నా ఒంట్లో బాగాలేదో ఏదో ఒకటి చెప్పేసి అలవాటే కదా. గొడవ పడ్డం వెళ్ళి చెప్పడం. తగులు ఏమైనా ఉంటే ఇంటి వరకు ఉంచుకోవాలి, ఇంటి బయటికి కాదు. ప్రతిసారి గొడవ పెడితే అవ్వట్లేదు శరత్. పెట్టకైతే నేను ఎవరు పెట్టమన్నారు? నేను పెట్టా, నువ్వు పెట్టావు ఈసారి. ఎవరు పెట్టారు? నువ్వు. ఒప్పుకోవడానికి వనసొప్పదు. మళ్ళీ తగు మొదలు పెడుతున్నావు ఏంటి నువ్వు? నేనేం అనట్లేదు శరత్, వెళ్ళి వచ్చేసి ప్లీజ్. నిషా, మనం క్లియర్గా అనుకున్నాం లేదా? ఏ తగువైనా సరే ఇంటి వరకే ఉంచాలి, బయటికి పట్టుకెళ్ళకూడదని. ఆ మాట ఒప్పుకున్నాం లేదా మన ఇద్దరం? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళగా? చిరాగ్గా ఉంది. చిరాకుతోనే రా. నువ్వు నవ్వుకొని రమ్మనట్లేదు నేను. తయారవు. పదా. ఈడెక్కడికి? చదువుకుంటున్నదంట, అందుకు తీసుకెళ్ళిపోమనింది. ఆడేం చేస్తున్నాడు? ఆడికి పడదు, చూసుకొని అన్నాడు. ఇప్పుడు పట్టుకొని వెళ్తాం ఏంటి? ఇంకేం చేస్తాం? ఏదో ఏడు. ఆ షార్ట్స్ ఏంటి శరత్? స్టైల్ మాస్టర్ స్టైల్. నీకేంటి ప్రాబ్లం? మనం డిన్నర్కి వెళ్తున్నాం, బ్యాంకాక్ వెళ్ళట్లేదు. నీ జోక్స్ తీసుకున్న మూడ్ లేదు నాకు. నేను జోక్ వేయట్లేదు. నువ్వు ఇప్పుడు చీర కట్టావు, అడుగుతానట్టు చీర ఎందుకు కట్టావని. నాకు నచ్చింది నేను వేసుకుంటాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇక అర్థమవుతుందా? నాకు క్లారిటీ ఉంది. నువ్వు క్లాస్ పిక్క పద.
హాయ్ హలో ఓ ఇలా వచ్చారేంటి హాయ్ హాయ్. ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. ఏంటి బీచ్లో ట్రాఫిక్ ఎలా ఉంది? విశాఖోత్సవం అంతా మా ఇంటి దగ్గర ఉంది. చచ్చిపోయాం. ఏ నిషా? ఏంటి మీ ఇద్దరు ఎప్పుడు మ్యాచింగ్ డ్రెస్సులు? అనుకోకుండా సెట్ అయిపోతుంటుంది. నేను తీస్తాను, తను ఫాలో అవుతారు. నేనేం వేసుకుంటానో వెంటనే వెళ్ళి తనకి ఐ థింక్ ఆ చీర తీసేస్తుంది అనుకుంటాను. అయ్యో చూసావా సత్యం అతనేడే చిరంజీవిలో తయారైపోయారు. లేదు మీరు అందరూ వస్తున్నారు కదా, ఏదైనా మీలా కలర్ మ్యాచింగ్లు అవి మేము ఎలా ఫాలో అవ్వలేము. మీరు మ్యాచింగ్ వేసారు కదా. సోఫాకా? ఏం వండారు? ఏంటి స్పెషల్స్? సాంబార్ ఒకటి. కాదు ఏంటిలే సాంబార్ తినడానికి పిలిచారు ఏంటి? సరదాగా మాట్లాడుకోవడానికి పిలిచాం. పెళ్లి చూపులేండి సరదా మాట్లాడుకోవడానికి. అంటే సార్ అందరం అలా గెట్ టుగెదర్ కలుస్తుంటాం కదా. అది గట్టు కదా తిన్నాక పెట్టరా ఏంటి? అవన్నీ ఉంటాయి, ఏ ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్. ఏముందండి సాంబార్ ఉందంటుంది ఆవిడ. శరత్ గారు బయట వండిన తినరు కదా, ఇంట్లో వండితేనే తింటారు, అందుకు అడుగుతున్నారు అలాగా. మా ఆవిడ చూసారా నా గురించి ఎంత ఆలోచిస్తుందో? మీ ఆవిడే కాదండి, అందరు ఆవిడలు అలాగే ఆలోచిస్తారు. ఎవరు నా గురించా? అదే మన్మధరాజే కదా. మీరు బయట ఫుడ్ ఎంత తింటండి శరత్ గారు? నాకు అలాగా నిషా అలవాటు చేసిందండి అన్ని ఇంట్లో చేసి పెట్టడం. సో నన్ను వీలే- తిట్టుకుంటారు ఏంటి నేను నీకు ఇలా పాడు చేశానని. పాడు చేయడం అంటే మా ఇంట్లో ఫుడ్ మంచిదే కదా తినడం, వేడివేడిగా తినడం. మిగతా వాళ్ళు కూడా అలా ఇబ్బంది పెట్టకూడదు కదా శరత్. అలా కాదు నిషా, ఇంటికి పిలిచినప్పుడు ఎవరైనా బయట నుంచి ఫుడ్ తెప్పించి పెడతారేంటి? వండి పెడతాం కానీ బయట నుంచి తెప్పించుకొని మనం తినలేం. మన ఇంట్లో ఏంటి? సరేనండి, ఈసారి వండుకున్నప్పుడే పిలుస్తాలేండి. 10 నిమిషాలు పోదాం. ఏ సరదాగా వచ్చాం, టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు కదా. కాదు ఉన్నవాడు పిలుస్తా ఉంటున్నారు కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఉన్నవాడు పిల్లండి వస్తాం. వాళ్ళు చెప్పావేంటి తగువైందని మనకి? పిచ్చోడు ఏంటి నిషా, ఇంట్లో తీసుకెళ్ళి వీధిలో పెట్టడానికి. సడన్గా డిన్నర్కి పిలిచారు, ఎందుకు పిలిచారని డౌట్ వచ్చింది. నువ్వు చెప్పావేమో అనుకున్నా. నిషా, వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏ తగువైనా సరే ఎప్పుడు కూడా వెళ్ళి ఫ్రెండ్స్తో చెప్పొద్దు. నువ్వు అనుకుంటావేమో వాళ్ళకి చెప్పుకుంటే నీ భారం తగ్గిపోద్దని, కానీ రేపు పొద్దున వాళ్ళు నీకు భారం అవుతారు. నువ్వు చెప్తావు వాళ్ళకి, వాళ్ళు నలుగురు చెప్తారు. నేను చెప్పలేదు, అందుకే నువ్వు నీకు చెప్పావని డౌట్ చెప్తున్నాను, వచ్చింది. నీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మనలో ఉంచుకోవాలి. అంతేగాని వెళ్ళి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను, అమ్మ నాన్నతో డిస్కస్ చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. ఊరికే పిలిచారు కదా. నేను చెప్తున్నావు ఏంటి అందరికీ? వాళ్ళతో ఫోన్ మాట్లాడే చాలా రోజులు అయిపోయాను శరత్. అయినా మన గొడవలు ఎందుకు చెప్పుకుంటా? మరి నన్ను అడుగుతున్నావు కదా. సడన్గా పిలిచారని డౌట్ వచ్చింది, కామ్ చేయడానికి ఏమో అని. టీ. థ్యాంక్ యూ. మేడం గారికి కోపం తగ్గిందా? సారీ ఒక్కటే పెండింగ్. సిగ్గు లేదు. సారీ చెప్పు. నిన్నే సారీ చెప్పాను. కోపంలో సారీ చెప్పడం వేరు, నువ్వు అర్థం చేసుకొని సారీ చెప్పడం వేరు. సరే మళ్ళీ రెన్యూల్ చేద్దాం, ఈరోజు కంటిన్యూ చేద్దాం. బా, సారీ చెప్పేస్తే అయిపోయింది కదా. ఫైట్ రెన్యూడ్. ఓకే, ఈరోజు చేసుకుందాం. సర్లే, టిఫిన్ చేయను. రాత్రి పెట్టారు కదా సాంబార్ రైస్. కాట్ శరత్, పెట్టిన సాంబారే గుర్తుంటుందా? పక్కన చేపల పులుసు, చికెన్ ఫ్రై తిన్నావు కదా. అవన్నీ బయట నుంచి తెచ్చినవి, సాంబార్ ఒకటే ఇంట్లో చేసింది. మరి ఇంకెవరు పిలవరు శరత్ డిన్నర్కి. మంచిది లేరా, ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, బయట ఫుడ్. నేను పాడు చేశాను శరత్, ఇంట్లో మంచి ఫుడ్ వండి. మా అమ్మ నుంచి వీధిలో ఫుడ్ పెట్టింది నాకు. మాట్లాడుతా. ఫైట్ అయిపోయిందా? ఏం ఫైట్ రా? నగలు కొట్టుకున్నారు కదా. కూర్చోండి ఇద్దరు అక్కడ. ఇట్రా అప్పుడు స్నానం చేస్తాను. వెరీ గుడ్. ట్యూషన్ అక్కడికి అన్ని నా పోలికలు వచ్చాయి. మీరు కొట్టుకోవడం ఎందుకు, కలిసిపోవడం ఎందుకు? కలద్దంటావు అయితే? కొట్టుకోవద్దు అంటున్నాను. నువ్వు తమ్ముడు కొట్టుకోర్రా? ఎన్ని చోట్ల కొట్టుకుంటారు రోజుకి? డిఫరెంట్ ఇది. సేమ్ ఇది అంతే. వి ఆర్ టామ్ అండ్ జెర్రీ కపుల్. ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ ఓన్లీ. తగులు అన్నవి చాలా కామన్. నీవు తమ్ముడు ఎలా కొట్టుకుంటారో వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే కొట్టుకుంటావు అంతే. ఇట్స్ జస్ట్ దట్ దాన్ని పెంచకూడదు. ఏదైనా సరే ఒక రోజులో క్లోజ్ అయిపోవాలి, సెకండ్ డేకి వెళ్ళకూడదు. నాకు మమ్మీకి అది అగ్రిమెంట్ ఎప్పుడు. మీరు 4-5 డేస్ అవుతుంది కొన్నిసార్లు కొడవాలి. మీది అది వేర్రా. ఎప్పుడైనా అమ్మని కొట్టావా? మమ్మీని కొట్టడమా అంత అదృష్టం రా నాకు. నీకు అది సీన్ ఉందా?
రే మొన్న క్రికెట్లో ఎలా కొట్టాను రా 4లు. అలా స్లో బౌలింగ్ వేస్తే బ్యాట్ ఊపు 4 వెళ్ళిపోయింది అంతే కదా. స్లో బాల్ అయితే బ్యాట్ ఊపితే 4 వెళ్ళిపోద్దురా. మళ్ళీ నువ్వు వెళ్ళి ఊపివలసింది కదా. నువ్వు ఒక్కడో చాలరా, నాకు ఎవరో అక్కర్లేదు. శత్రువులు ఎక్కడో ఉండరా. ఈయన ఫస్ట్ టీంలో తీసేయాలి బయటికి. అది కాదు, వాడు అడిగింది నువ్వు ఎప్పుడన్నా మమ్మీని కొట్టావా? నో, ఎప్పుడు కొట్టలేదు, కొట్టను కూడా. ఎవడైతే మాటలతో గెలవలేడో వాడు చేతలతో చూపిస్తాడు. ఎవడైనా వైఫ్ని కొట్టాడు అంటే ఆడొక చేతగానే హస్బెండ్ కింద లెక్క. అండ్ నాకు నేను పెరిగిన వాతావరణం, నేను ఎప్పుడు మా డాడీ మా మమ్మీని కొట్టడం ఎప్పుడు చూడలేదు. సో నాకు అసలు ఆ థాటే రాదు. ఎంత కోపం వచ్చినా సరే, ఏం వచ్చినా సరే వైఫ్ని కొట్టాలన్న థాట్ నా బుర్రకు రాదు అసలు. అదేవిధంగా యూ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్. అందుకే తమ్ముడు కూడా చెప్తాను అక్కని కొట్టడానికి వీల్లేదు అని చెప్పేసి. డాడీ మరి అక్కడానికి కొడుతుంది కదా. అక్క సరదాగా కొడుతుందిరా, అలాగే మమ్మీ కూడా నన్ను కొడుతుందిరా. ఎప్పుడైనా తగు ఆడతాం కదా, ఇంకా మాటలు ఉండవు మమ్మీ దగ్గర, అప్పుడు వచ్చి పడిపోద్ది మీదన సీల రాకాసులాగా. చూసావా ఇక చూసావా ఇది. కానీ మనం జెంటిల్మ్యాన్. ఓన్లీ మాటలే, మన మాటలే తోటాలు లాంటివి. డమేల్ తట్టుకోలేదురా మమ్మీ. షీ కాంట్ విన్ ఆన్ మీ. అర్థమైందా? ఏంటో మీరు మాకు ఎప్పుడు అర్థం అవ్వరు. మీరు పెళ్ళి అయితే అర్థం అవుతాం మేము, అంతవరకు మీకు అర్థం అవ్వం మేము. లంచ్కి వెళ్దాం బయటికి. హర్షిక, మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం. వేర్ ఎవర్ యూ వాంట్. మీ ఇద్దరు డిసైడ్ చేసుకొని చెప్పండి ఎక్కడికి వెళ్దాం. ఓకే, తమ్ముని అడుగు. సరే కొంచెం బయటకు వెళ్ళి వస్తా.